అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది అన్న అవార్డు విన్ అయిన తర్వాత? చాలా సంతోషంగా ఉంది. అంటే అంటే ఇంత మంచి ఒక రూటెడ్ సబ్జెక్ట్ ఉన్న సినిమాకి ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషం. అండ్ అందులో ఈ పాట స్పెషల్ గా గుర్తింపు రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఎలా అనిపించింది అన్న ఈ జర్నీ, అసలు ఎంత ఇన్స్పైరింగ్ అనిపించింది మీకు ఈ అవార్డు రావడం? డెఫినెట్ గా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎందుకంటే నాతో పాటు అంటే సినిమాకి చాలా మంది కష్టపడుతుంటారు కదా. సో వాళ్ళ కష్టం కూడా అంటే వాళ్ళందరిని చూసి నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటా. సో నాకు డైరెక్టర్ సాయిలు గారు, సో తన జర్నీ, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు తన జర్నీ, ఈ పాట రాసిన మిట్టపల్లి సురేందర్ గారు తన జర్నీ. సో వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తో మేము ఈ పాట రికార్డ్ చేసినప్పుడు నాకు అందరి ఇన్పుట్స్, అందరి ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని మేము ఈ పాటను తయారు చేసాము. సంగీతం పరంగా మీ ఇన్స్పిరేషన్? నాకు సంగీతం పరంగా చాలా మంది ఇప్పుడు ఎందరో మహానుభావులు ఉన్నారు కాబట్టి చాలా మంది నాకు ఇన్స్పిరేషన్. నాకు మెయిన్ గా నేను చిన్నప్పుడు జోషి గారు, సో ఆయన నాకు పెద్ద ఇన్స్పిరేషన్. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ కూడా డెఫినెట్ గా. సో మా ఆడియన్స్ కోసం ఒక చిన్న బిట్. ఓకే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోన నేను ఇన్నిసార్లు ఎన్ని రోజులు సాంగ్స్ ఫోన్స్ లో యూట్యూబ్ లో విన్నా కానీ లైవ్ లో చూసి నాకే చాలా హ్యాపీగా అనిపించింది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.